చిన్న పెద్ద గురువు దైవం మానవ జన్మలకందరికీ నా మనస్ఫూర్తిగా మా ఆదివాసీ గిరిజన తరపున నమస్కారం పెడుతున్నాండి. ఒక నమస్కారం పెడుతుంది ఎందుకంటే అందరం అనుకూలంగా మంచిగా ఆరోగ్యంగా దేవుడు జన్మ ఇచ్చినాడు. అందరు ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎవరి కష్టంతో వాళ్ళు మోసం లేకుండా ఆరోగ్యంగా బతకాలని నా కోరిక. మోసం అనేది లేకుండా ఆరోగ్యంగా బతకాలి. పూర్వీకులు అట్లా బతికినారు. ఏదన్నా పూర్వీకులు ఎక్కడన్నా పోయినా యాటికన్నా పోయినా ఎక్కడ కూర్చున్నా ఏడ కూర్చున్నా ఏనైనా నీది ఏ ఊరు, నీదేం పేరు, నువ్వు ముందు ఏ ఊరు, నీదేం పేరు, మీ అమ్మనాయన ఉండారా, యా ఊరు, ఎక్కడ మీ అమ్మనాయన పేరు ఏమైనా అడిగేవాళ్ళు పెద్దలు. పెద్దలకు మా చెంచోళ్ళు ఏం చేశారు, ఒక తాడ మా ఒళ్ళు అందరు కలిసి ఆ పని పోతాం పాట పోతే అన్నం పెడతారు, నీళ్ళు ఇస్తారు, బో పెడతారు, అన్నీ పెడతారు. కానీ దాంట్లో ఏం పెడుతున్నారో మనకు తెలియదు. తింటున్నాం. ఎప్పుడు వానింటికి అడిగి పోవాలా, ఎప్పుడు వానింటికి అడుకోవాలనిపిస్తుంది. పానం ఎందుకు పానం అక్కడనే లాగుతుంది. మామ ఏం చేస్తాం బావా, ఏంది ఈ పరిస్థితి అంటే అందరూ మన చెంచులో ఒక పెద్ద మందులు కూర్చొని ఒరే దీనికల్లా ఇరగడా మన పెద్దల నుండి కనిపెట్టే వైద్యం ఉంది. ఆ వైద్యం మనము ఖచ్చితంగా ఓ పనిగో పాటకో ఎక్కడనో ఏమైనా చేయి, రోజుకి వచ్చేసి ఏడన తినరా, సాయంత్రం అయితే 4 గోళీలు వేసుకుంటే ఎవడన్నా ఏమైనా పెట్టినా మొత్తం ముడ్డి నుండి పడిపోవాలి. కానీ ఆ మందు మన బాడీలో ఉండకూడదని కనిపెట్టినారు మన చెంచోళ్ళు. ఇది పూల చెట్టు అంటారు. ఇది పూల చెట్టు అంటే దీనికి 3 రకాల పేర్లు 4 రకాల పేర్లు పెంచుతారు. ఈ చెట్టు పాము కొరికితే ఈ ఇత్తనాలు తింటే పాము కొరికింది అనుకో, ఈ ఇత్తనాలు దీనికి ఇత్తనాలు ఉంటుంది. నాకు తింటే తెల్ల ఈ వాకు తింటే ఇసుము తగ్గిపోతుంది, ఎమ్మటే తగ్గిపోతుంది. ఈ చెట్టు ఒకటి. తర్వాత ఈ చెట్టు పగుడు పత్తు, పత్తిలో పగుడు పత్తి, ఎర్ర పగుడు పత్తి, ఈ 2 మూలికలు సమూలం తీసుకొని ఏర్లు ఆకులు కాయలు ఇత్తనాలు పూలు తీసుకొని మెత్తగా నూరి గోళీలు కట్టి దీంట్లో ఏం వేస్తారంటే గోళీలు కట్టడానికే మేకపాలు వేస్తారు. నల్ల మేకపాలు తెచ్చి ఈ పొడిని మెత్త నూరి గోళీలు కట్టి ఆరబెట్టుకుంటారు. ఆరబెట్టుకొని ఏం చేస్తారంటే ఎవడన్నా కానీ అనుమానం వచ్చినా అనుమానం రాకపోయినా మా చెంచోళ్ళు రోజు 4 గోళీలు వేసుకుంటారు. ఖచ్చితంగా 4 వేసుకుంటారు. ఎందుకంటే మందు పెట్టకపోని బాడీలో ఏమన్నా ఇబ్బంది ఉన్నా కానీ పాజన్ ఉంటే కూడా పోతే కంప్లీట్గా పోతుంది. అసలు పాము కొరికితే దిగిపోతుంది. ఈ చెట్టు పాము కొరికితే 4 ఆకులు నవ్వులితే అడ్రస్ ఉండదు. ఈ చెట్టు పగుడు పత్తి అంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పూలు ఎర్రగా ఉంటాయి, కాయలుగా పూలు కూడా ఎర్రగా ఉంటాయి. చెట్టు పగుడు పత్తి, చిన్న ఆకులు పగుడు పత్తి. ఇది చాలా పెద్ద వైద్యం. ఏం చెప్తారంటే చాలా మందికి ఇంట్లో ఫంక్షన్ పోవచ్చు, డిన్నర్ పోవచ్చు, ఎక్కడెక్కడనో తినొచ్చు, ఎక్కడెక్కడనో తిరగచ్చు. అందరూ ఫంక్షన్ పోయినప్పుడు వాడికి ఎవడు కూడా పడనోడు ఉంటే వాడు అన్నంలో పప్పులను సాంబార్లను ఏదో థమ్సప్లను లిక్విడ్లను మందులను. ఇప్పుడు ఎందుకంటే ఆశలు ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరు నీ ఆచి నాకు కావాలా, నీ బంగారు నాకు కావాలా, నీ రూపాయలు నాకు కావాలా, నువ్వు నాకు కావాలా, ఇటు ఆశలతోటి ఎవరైనా మాలక వైద్యులను పట్టుకొని రకరకాల మందులు పెట్టి వాళ్ళు అనారోగ్యంతో కాళ్ళు వాసి చేతులు వాసి కిడ్నీ చెడిపోయి లివర్ చెడిపోయి రకరకాల ఇబ్బందితో జుట్టు ఊడిపోయి చనిపోతున్నారు. కానీ తెలియదు. డాక్టర్లకు పట్టుకుపోతారు, డాక్టర్లు గ్లూకోజ్ ఇస్తారు, మందులు ఇస్తారు, టీపీ ఇస్తారు, ఎక్సైజ్ ఇస్తారు. ఎక్సైజ్లో బయటపడదు. మందు బాడీలో రక్తంలో శుద్ధి అయిపోతుంది. కొంతమంది మందులు 20 రకాల మందులు ఉన్నాయి. 20 రకాల మందులు ఒకటి పోయి లోపల అన్నీ మొత్తము లోపల గడ్డగట్టి ఆ లోపల నుండి అన్ని ఇంటికి వచ్చి మనిషి అంతా వీక్ అయిపోతుంది. రకరకాల మందులు ఉన్నాయి. కాబట్టి రకరకాల మందులకి మన ఆదివాసీ గిరిజన వైద్యులు చక్కగా రోజుకు 4 ట్యాబ్లెట్లు బతికిననాలు వేసుకోవాల్సిందే. ఎందుకు భయం అంటే 4 ట్యాబ్లెట్ వేసుకుంటే చక్కగా మొత్తం క్లీన్ అయిపోతుంది. ఆరోగ్యంగా నువ్వు ఎక్కడన్నా తినరా, ఏడన్నా తిను, ఎక్కడన్నా తిరుగు, యా ఫంక్షన్ కన్నా ఏడనవో. మా పెద్దలు ఇంటికి వస్తేనే ఒరే ఇన్ని తాళ్ళు వచ్చినామరా, ఆడ షాంపూ పెట్టిన తిన్నాం, ఈడ షాంపూ పెట్టిన తిన్నాం, అందరిలో తిరిగినాం. కాబట్టి రాత్రికి 4 గోళీలు వేసుకొని రా, ఎటువంటి సమస్య ఉండదు. కడపంతా క్లీన్ అయిపోతుంది. లోపల ఇస పదార్థాలు అరిచిపోతాయి. పాము కొరికితే కూడా పాము ఇష్టం అంత పెద్ద ఇస్తుంది. అటువంటి ఇష్టాన్ని తగ్గించే మూలికలు పగుడు పత్తి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇవి ఖచ్చితంగా వాడుకుంటారని మా పెద్దలందరికీ నేర్పించి గూడెంలో అందరు చేపించుకొని పెట్టుకొని ఎవరైనా మా కాడికి వచ్చి అయినా చెంచాయినా కడుపు వస్తుంది, చెంచాయినా కాలు గుంతుతున్నాయి, చెంచాయినా తరుణ వస్తుంది, నాకు అనుమానం వచ్చిందంటే అనుమానం పక్కన పెట్టమ్మా, ఈ 4 ట్యాబ్లెట్ వేసుకో, పట్టు ఈ పిరిక ట్యాబ్లెట్ పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని నువ్వు వేసుకొని అయిపోతే వచ్చి తీసుకొని వాడుకోమ్మా, నువ్వు బాగుండాలని చెప్పి ఆయమ్మ వాడుకొని ఇంకొక ఆయన చెప్పి చెంచుల కాడ మంచి వైద్యం ఉంది.
మందు పడిపోవడానికి ఎటువంటి ఎన్ని రకాల మందు పెట్టినా అడ్రస్ లేకుండా పోతాయని అందరూ చెంచోళ్ళు అంటేనే వైద్యులు వైద్యులకు డాక్టర్లకు అందరికి నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.